2012 పాకిస్తాన్ ప్రధాని ఒక ప్రకటన చేశాడు. ఒక సిచ్యువేషన్ వస్తుందండి, ఆ టైంలో మీ భారతీయులు మా పాకిస్తాన్లోకి వచ్చి ఉద్యోగాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఆసియా ఖండములో చైనా, దాని తరువాత పాకిస్తాన్. మీకు వరదలాగా చైనా యొక్క ఫండింగ్ మా దేశంలోకి రాబోతుంది. మా జీడిపి, మా రెవెన్యూస్ ఎవరు ఊహించని లెవెల్లో ఉంటుంది, కావాలంటే చూడండి. సో ఇది డైరెక్ట్గా భారత్ను ఆ టైంలో వాళ్ళు ఛాలెంజ్ చేశారు. అవకాశాలు కూడా ఉన్నాయి కదండి. 2012 అన్నప్పుడు ఇప్పుడు అతను ఎలా చూస్తున్నాడంటే 2008లో ముంబై దాడులు జరిగాయి. మీకు కాశ్మీర్ కాదు, లేదా మీకు ఇటు అరుణాచల్ ప్రదేశ్ కాదండి, భారత్ యొక్క నడిబొడ్డులు ముంబై దాకా వచ్చి భీకరమైన దాడులు వాళ్ళు చేశారు. సో భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే ఏమీ చేయలేదు. దాంతో మీకు పాకిస్తాన్ ప్రధాని ఏం మాట్లాడతాడు అంటే, ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మేము మొదలుపెట్టాం, చైనా వాళ్ళు మేము కలిసి మొదలుపెట్టాము, మీకు ఇది పాకిస్తాన్ చరిత్రను మార్చేస్తుంది కదా, అవకాశము ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వండి. ఏది, భారత్ యొక్క భూభాగాన్ని ఆక్రమించుకొని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అని మ్యాప్లో చూపిస్తూ ఇందులో మీరు వచ్చి జాయిన్ అవ్వండి. ఎవరు? మనం జాయిన్ అవ్వాలి. అంటే మనం ఎంత ఒక బలహీనమైన దేశముగా వాళ్ళు చూసారు అంటే, ఇంకా దీనికి మించిన ఉదాహరణ ఏముంటుందండి? సిపెక్ ప్రాజెక్ట్లో భారత్ జాయిన్ అవ్వాలి, మనం జాయిన్ అవ్వాలి మన భూభాగంలో. ఏంటి మీకు అలాంటి ఒక పరిపాలన. ఇక లక్కీగా ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళు ఎలాంటి దోపిడీ చేసినా మీకు ఎలా ఉండేదంట కరప్షన్ మాటల్లో చెప్పలేము, కానీ ఆయనకి ఎక్కడో ఒక దగ్గర అమ్మా ఈ దేశాన్నే మీకు అప్పచెప్పేశాను, మీరు దండుకుంటున్నారు, లూటింగ్ చేస్తున్నారు, కానీ ఈ ఒక్క విషయంలో మాత్రము దయచేసి నన్ను ఒప్పించకండి, మనము వెళ్ళి సిపెక్లో జాయిన్ అవ్వడం ఏంటి, అది మన భూభాగం, అవన్నీ మాకు తెలియదండి, మన భూభాగము భారత్ చైనా ఇవన్నీ మాతో మాట్లాడకండి, చైనా వాళ్ళు మాకు ఇలా చెప్పారు, వాళ్ళు ఇంతంత ఫండింగ్ మాకు ఇచ్చారు, మనం ఒప్పుకోవాలి అంటే మన్మోహన్ సింగ్ గారు ఒప్పుకోలేదండి. మరి ఏ మూడ్లో ఆయన ఉన్నాడో, ఏం ఆలోచించాడో, వాళ్ళు చేసిన ప్రతి ఒక్క అవినీతిలో కూడా ఈయన ఉన్నారు. మా మిత్రులు అదే అంటారు, ఏమండి ఈయన నిజాయితీ పరుడు అని అంటారు మీరు, ఓకే, కానీ ఇంతంత అవినీతి జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకున్నాడు కదా, మరి ఈయన ఏం ఒక లీడర్, ఈయన ఏం ప్రధాని అనేవాళ్ళు. సో లక్కీగా మనం అందులో నుంచి తప్పించుకున్నాం, సిపెక్లో మనము వెళ్ళి జాయిన్ అవ్వలేదు. లేదంటే ఇవాళ హైవేస్ అంతా పాకిస్తాన్ నుంచి భారత్ దాకా కూడా వాళ్ళు హైవేస్ వేసేసేవాళ్ళండి, గ్రేట్ ఎస్కేప్ అని చెప్పాలి. సో ఇవాళ చూడండి పరిస్థితి. వాడు అన్నాడు కదా, చైనా ఏమంటుంది, త్వరలోనే ఈ సిపెక్ నుంచి మేము వైదొలగబోతున్నాము అంటే, హ్యాంగింగ్ అనబడే ఒక సంస్థ అండి. ఇది ఎంత ఒక గ్రేట్ కంపెనీ అంటే, గ్వాదార్ దగ్గర వీళ్ళు ఆపరేట్ చేస్తారు. వీళ్ళ పని ఏంటో చెప్పమంటారా? వ్యాపారం. గాడిద మాంసాన్ని చైనాకు పంపడం. పాకిస్తాన్లో గాడిదలు ఉంటాయి చూసారా, తీవ్రవాద గాడిదలు, ఈ గాడిదలు ఉంటాయి కదా, సో వీటి మాంసాన్ని చైనాకు ఎక్స్పోర్ట్ చేయడం, దానికోసము గ్వాదార్ వద్ద వీళ్ళు ఒక కంపెనీ పెట్టుకున్నారు. ఇప్పుడు చైనాలో రెగ్యులర్ బేసస్లో ఈ బిజినెస్ సబ్మిట్స్ జరుగుతూ ఉంటాయి. అందులో ఈ పాకిస్తాన్కి సంబంధించిన అధికారులు కూడా ఒక్కొక్కసారి వాళ్ళ ప్రధానమంత్రి కూడా వెళ్తాడు. వెళ్ళినప్పుడు వీళ్ళు అడుగుతారు, మా పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టండి, అద్భుతంగా ఉంటుంది, మీకు అసలు మీ భవిష్యత్తే, ఇవన్నీ చెప్తారు కదా. చెప్పినప్పుడు ఈ సంస్థ యొక్క ప్రతినిధులు మాట్లాడుతున్నారండి, పాకిస్తాన్ చెప్పడము ఒకటి, చేసేది ఒకటి. మీరు అక్కడ అంటే ఈ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది చూసారా, సో ఇదంతా ఎలా జరుగుతుంది, వీళ్ళు చెప్తున్నట్టే చేస్తున్నారా గమనించి అప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళండి. ఏమీ లేదు ఫ్రెండ్స్, చైనా నుంచి ఫండ్స్ వస్తాయండి గ్వాదార్ పోర్టుకి, అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే మీకు ఇంత పెద్ద ఇంటర్నేషనల్ పోర్టు ఉంది, మీకు ఒక చైనా టౌన్ ఉంది, అక్కడ పాకిస్తాన్ వర్కర్స్ వచ్చి ఉంటారు, చైనా వర్క్ అందరూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, చైనా నుంచి పెట్టుబడులు వస్తే ముందు అది పాకిస్తాన్ ఆర్మీ చేతికి వెళ్తుంది. సో వాళ్ళ దగ్గర ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇవ్వాలి
అంటే డివిజన్స్ ఉంటాయి, పోస్టులు ఉంటాయి, అక్కడ హెడ్స్ ఉంటాయి, వాళ్ళందరికీ కూడా డబ్బులు పంచి తరువాత ఈ డబ్బులో ఒక వాటాని వాళ్ళ ప్రభుత్వానికి ఇస్తారు. అక్కడ మళ్ళీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వీళ్ళందరూ పంచుకుంటారు. ఫైనల్గానే మీకు వర్కర్స్ దాకా. సో ఇదంతా జరగడానికి 2 నెలలు 3 నెలలు జీతాలు ఉండవు. వర్కర్స్ ఎవరు పని చేయడానికి ఇష్టపడరు. ఒక దేశము ఎదగాలి అనుకోండి, ఫస్ట్ విషయం ఏంటండి, హార్డ్ వర్క్. ఎవరైనా అంతే కదా, మీ కుటుంబం అనండి, మీ కంపెనీ అనండి, ఎక్కడైనా హార్డ్ వర్క్ చేయాలి. లేదా అమెరికాలో లాగా స్మార్ట్ వర్క్ చేయాలి. టెక్నాలజీని డెవలప్ చేసి వర్క్ ఫోర్స్ మాత్రం ఇతర దేశాలు, చిన్న చిన్న దేశాలు వాళ్ళకే అప్పచెప్తారు. మీకు పాకిస్తాన్లో హార్డ్ వర్క్ ఉండదు, స్మార్ట్ వర్క్ ఉండదు, అసలు వర్కే ఉండదు. అలాంటప్పుడు వాడు ఏం చేస్తాడు, తీవ్రవాదాన్ని మాత్రమే నమ్ముకొని ఉంటాడు కదా. సో వాడు ప్రజల గురించి, వర్కర్స్ గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఇదే మీకు ఈ సంస్థ చెప్పే నిజాలు. ఇది ముందు గమనించండి. పాకిస్తాన్లో ఇది జరుగుతుందా గమనించి అప్పుడు పెట్టుబడులు పెట్టండి. ఇవాళ 6 కంపెనీలు, మే 1 అండి. మే 1 అంటే ఏంటి, మీకు లేబర్ డే అంటాము కదా. సో మే 1వ తారీఖు సింబాలిక్గా మేము టోటల్గా గ్వాదార్ పోర్ట్లో ఉండే మా ఆఫీసులను క్లోజ్ చేస్తున్నాము అని వాళ్ళు అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు చైనా ప్రభుత్వం ఒక్కసారి ఏం జరిగిందంటే ఇవే నేను ఇప్పుడు మాట్లాడిన నిజాలు. అంటే ఒక పెద్ద దొంగ, చిన్న దొంగ, ఎవడైనా వచ్చి నిజాయితీ పరుడైన దొంగ అంటే మీరు ఒప్పుకుంటారా? సో చైనా వాడు ఇదే మాట్లాడుతున్నాడు, నీలో నిజాయితీ, నువ్వే ఒక దొంగవి, నువ్వు ఇంకొక దొంగని నమ్మేవు, వాడు నిజాయితీ పరుడుగా ఉండాలంటే ఎలా జరుగుతుందండి? అవకాశం ఉందా? సో ఇప్పుడు ఏమైంది, పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏమిటి అంటే ఈ సిపెక్ నుంచి చైనా వెళ్ళిపోతుందండి. మీకు 65 బిలియన్ అమెరికన్ డాలర్స్ ప్లస్ ఇంత నష్టము 2012 నుంచి మీకు చైనా ఆడిటర్స్ చెప్తున్నారు. ఇది ఒక నరకానికి మార్గం. ఒక్కసారి నువ్వు ఇందులో పాకిస్తాన్ అనబడే దేశంలోకి వెళ్ళేవు అంటే తిరిగి వచ్చే మార్గమే లేదు. నరకానికి వెళ్ళినట్టే. వేల సంఖ్యలో చైనా పౌరులు, వాళ్ళ ఇంజనీర్లు, వర్కర్లు చనిపోయారండి, వేల సంఖ్యలో. సో జీ జింగ్పింగ్ ఏంటి, వాళ్ళ ప్రజలను బెదిరిస్తూ పరిపాలన చేస్తున్నాడు. పాకిస్తాన్కి వెళ్ళిన మా వాళ్ళు ఎందుకు తిరిగి రాలేదు అంటే జవాబు లేదండి. సో అలాంటి ఒక నరకము పాకిస్తాన్ అన్నప్పుడు అందులో 65 బిలియన్ అమెరికన్ డాలర్స్ను పెట్టి సిపెక్ అన్నావు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నావు, సిల్క్ రూట్ అన్నావు. ఇవాళ అమెరికా దీనినే రియలైజ్ అయ్యింది. మీకు అమెరికాలో ఏం జరిగిందో చెప్పమంటారా? ఈరాన్ వద్ద ఉండే వాళ్ళ సైనికులు, వాళ్ళ యొక్క యుద్ధ విమానాలు టోటల్గా వాళ్ళు విత్డ్రా చేసేసుకున్నారు. కారణం ఏమిటి? పాకిస్తాన్. ఓహో, పాకిస్తాన్ మాకు సహాయం చేస్తుంది అంటూనే ఈరాన్కి హెల్ప్ చేస్తున్నారు. చైనా వాడు చెప్పినట్టే వీళ్ళు ఈరాన్కి సపోర్ట్గా నిలబడ్డారు. ఈ నిజాన్ని తెలుసుకున్న డొనాల్డ్ ట్రంప్ నష్టము ఎంతండి? ఇవాళ మనం 26 బిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళు నష్టపోయారు అంటున్నారు. మీరు అమెరికా ఆడిటర్స్ని అడగండి, ఏకంగా 630 బిలియన్ అమెరికన్ డాలర్స్. అంటే ఇవాళ వాళ్ళ ఒక ఏడిఎస్, రేడార్స్, అలాగే మీకు ఈ మిసైల్, ఇంటర్సెప్టర్ మిసైల్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇవన్నీ మీకు ఇవాళ మీకు విధ్వంసంలో పోయాయి కదా. హెలికాప్టర్లు, విమానం అన్నీ పోయాయి కదండి. మళ్ళీ వీటిని మీరు తయారు చేసుకోవాలి. తయారు చేసుకోవాలంటే ఎంత? 630 బిలియన్ అమెరికన్ డాలర్స్. సో ఓవరాల్గా మీకు మొత్తం ఒక 5 ఏళ్ల ప్లాన్ అన్నప్పుడు 1.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ మాకు అవసరము. అంటే నేను సారా జాకబ్స్ గురించి మాట్లాడాను. అసలు మీ ట్రంప్కి బుర్ర ఉందా? స్టేబుల్గానే ఉన్నాడా? ఇతనికి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇంత నష్టాన్ని మనకు ఎందుకు కలిగించాడు అంటే జస్ట్ పాకిస్తాన్ని చూసుకొని ఒకవైపు చైనా, ఇంకొక వైపు అమెరికా, సర్వము పోగొట్టుకున్నాము కదా అని ఏడుస్తున్నారు. ఇలాంటి పాకిస్తాన్ని నమ్మిన ఈ దేశాలను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.